తొండమానుడు స్వామి దయకు ఆనంద భాష్పములు కండ్ల నుండి ముత్యముల వలె జారిపడగా శ్రీనివాస ప్రభు పాదములకు తిరిగి నమస్కరించాడు. స్వామివారి ఆలయం మందిర నిర్మాణమునకై తగిన శుభముహూర్తమునకై మంచి కాలమునకై ఎదురు చూడసాగాడు. తొండమానుని పై విధంగా ఆలయ నిర్మాణమునకై సమస్త కార్యములలోనూ తగు రీతిగా ఆజ్ఞాపించిన తరువాత పరమాత్ముడైన శ్రీనివాస ప్రభువు తన దివ్యానుగ్రహశక్తిని తపోలోకములపై ప్రసరించగా శ్రీవారి ఆజ్ఞను గ్రహించి దేవర్షులు, బ్రహ్మర్షులు, మహారుషులు స్వామివారిని సేవించుకొని శ్రీమన్నారాయణుని ఆజ్ఞకై ఎదురు చూడసాగారు. భగవంతుడైన వెంకటేశ్వర స్వామి, భృగు మహర్షి, సుఖ మహర్షి, విఘనసముని, అగస్త్య మహర్షి వంటి పరమ ఋషీంద్రులను ఋత్వికులుగా రావించి వారి చేత చతుర్వేదాత్మకములైన 4 శ్రీనివాసుని విగ్రహములను నిర్మించమని, వాటిలో ఒకటి అర్చామూర్తిగా ఉగ్ర శ్రీనివాసమూర్తిని, రెండవది సర్వాధిప శ్రీనివాసుడు, 3వ ఉత్సవ శ్రీనివాసమూర్తి, 4 భోగ శ్రీనివాసమూర్తి మూర్తులను కల్పించాడు. ఆ పైన వ్యూహమూర్తులైన 1 వాసుదేవ, 2 సంకర్షణ, 3 ప్రద్యుమ్న, 4 అనురుద్ధ మూర్తులను కూడా పరమైన పురుష, సత్యపురుష, మహాపురుష, పురుషోత్తమాది 4 వ్యూహమూర్తులను 4 దిక్కులయందు నిర్మాణం చేయమని ఆజ్ఞాపించెను. అట్లే ఆలయ విమానం ఆవరణ చుట్టూ నరసింహమూర్తి, వరాహమూర్తి, సత్యనారాయణమూర్తి, విమాన శ్రీనివాసమూర్తి మొదలైన వారి విగ్రహాలను 4 దిక్కులయందు నిర్మాణం చేయమని ఆజ్ఞాపించెను. అట్లే ఆలయ విమానం ఆవరణము చుట్టూ నరసింహమూర్తి, వరాహమూర్తి, సత్యనారాయణమూర్తి, విమాన శ్రీనివాసమూర్తి మొదలైన విగ్రహాలను 4 దిక్కులయందు ఆలయ విమానంపై స్థాపించే ఏర్పాటుకై ఆజ్ఞాపించాడు. దేవశిల్పియగు విశ్వకర్మ చేత పరివారమూర్తులను, ఆవరణ విగ్రహములను యథాస్థానంలో నిర్మించేటట్లు తగు విధంగా నిర్దేశించాడు. ఆ పైన వేదాత్మకమగు సువర్ణ కలశమును, సువర్ణ విమాన శిఖరమును, దానిపై శిఖరమున శ్రీ మహాసుదర్శనం చక్ర పెరుమాళ్ల యంత్రంగాను మహర్షుల యంత్రపూర్వకంగా స్థాపన చేశారు. ఇలాగా భవిష్యత్తులో జరగబోయే కాలజ్ఞానంతో శ్రీనివాస ప్రభువు తన ఆలయ నిర్మాణమునకు చేయవలసిన ఆరంభమునకు మొదటగా వైకుంఠ ప్రాకారము, దాని లోపలి అంతరాళమును దేవశిల్పి చేత నిర్మింపచేశారు. ఈ దివ్యమైన దేవతా ప్రాకారము మనుష్యమాతుల కళ్ళకు కనిపించకుండా రహస్యంగా ఉండేలాగా తొండమాన్ చక్రవర్తి చేత లోపలి గర్భాలయం చుట్టూరా వేరే వైకుంఠ ప్రదక్షిణాన్ని నిర్మించమని ఏర్పరిచి దాని బయట గోడలపై దేవాలయ విమానమును కప్పివేయినట్లుగా నిర్మింపచేశాడు. దీని వలన ఈనాడు శ్రీవారి విగ్రహం దర్శనం చేసి బయటకు వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే భక్తులకు కనిపించే గోడలు శ్రీవారి గర్భాలయం గోడలు కావు. శ్రీవారి గర్భాలయం గోడలు బయట నుంచి ఎవ్వరికీ కనపడవు. దేవతలచే నిర్మాణమైన ఈ గర్భాలయం చుట్టూ నిర్మించబడిన ఒక ప్రదక్షిణం పైగా కప్పు వేసి దానిపై నిర్మాణముగా శ్రీనివాసుని విగ్రహంపై విమాన శిఖరం వలె మలచినారు. అందువలన శ్రీవారి మూల గర్భాలయం గోడలు
మనుష్యులకు మాత్రము దర్శనం కాదు. ఇది గొప్ప దేవ రహస్యము. ఈ విధంగా తొండమానుడు సమస్తమైన పనులు శ్రీనివాసుని ఆజ్ఞ ప్రకారము జరిగేలా పురమాయించి పనులు చురుకుగా జరిగేలాగున మంత్రులతో అన్ని ఏర్పాట్లు చేసి శ్రీనివాస ప్రభువుకు సాష్టాంగ నమస్కారం చేసి తన రాజధానికి తిరిగి వెళ్ళాడు. ఒక వంక ఆనంద నిలయ నిర్మాణములు శరవేగంగా చురుకుగా సాగుతూనే ఉన్నాయి. మరొక వంక తొండమాన్ రాజు ధర్మం ప్రకారం సమస్త ప్రజలకు సుఖ సంతోషాలు కలిగించేటట్లు శాంతుడై శ్రీనివాసుని యందు భక్తితో తన రాజ్యమును జాగరూకుడై పరిపాలిస్తూ ఉండేవాడు. నిత్యము రహస్య మార్గమైన నృసింహబలము సొరంగ మార్గం ద్వారా తిరుమల పర్వతంపైనున్న శ్రీనివాసుని ఆలయంలో ప్రవేశించి శ్రీవారికి సేవలు సమర్పించి తిరిగి తన యథాస్థానమునకు వెళ్ళేవాడు.